అన్నయ్య ఆల్ ది బెస్ట్ సూర్య. ఇది నీ ఫస్ట్ ప్రాజెక్ట్. ఇందులో గనక నువ్వు సక్సెస్ అయితే ఇది నీ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో బీ కాన్ఫిడెంట్. థ్యాంక్స్ అన్నయ్య. సూర్య ఆల్ ది బెస్ట్ ఇంగ్లు. థ్యాంక్స్. సిన్నోరు థ్యాంక్ యూ. కూడా ఆల్ ది బెస్ట్. మీరెప్పుడు ఏం చేస్తారో నాకు అర్థం కాదండి. నేను చెప్పిన వినరు. వదినా, నాకు కూడా ఎదురొస్తావా? ఈరోజు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ బాగా రాయాలి. రేయ్, ఎగ్జామ్స్ బాగా రాయాలంటే బాగా చదవాలి. అంతేగాని మీ వదిన ఎదురొస్తే పాస్ అవ్వరు. బాగా చదివాడన్నయ్య. ఆ. నైట్ అంతా మేల్కొని స్లిప్పులు రాసుకున్నాడు. ఏంట్రా స్లిప్పులు రాసావా? అబ్బే, అవి స్లిప్పులు కాదన్నయ్య, ఏదో ప్రాక్టీస్ చేశాను అంతే. అవునా? ఇంకా స్లిప్పింగ్ ఏంటి వంశీ? టెక్నాలజీ ఎంత పెరిగింది. వాచ్లోనో కళ్ళజోళ్ళలోనో ఆఖరికి పెన్నులో చూసి కూడా కాపీంగ్ కొడుతున్నారు కదా. హలో, ఇదా తమరిచ్చే సలహా? ఏదో జోక్ చేశాను. ఇంకా స్లిప్పింగులు రాయడం చాలా కష్టం సార్. పరీక్షల్లో స్లిప్లు ఎట్టడంలో మా చెల్లికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బా. కాకపోతే సోషల్ పరీక్షకి సైన్స్ స్లిప్లు, సైన్స్ పరీక్షకి సోషల్ స్లిప్లు పెట్టి దొరికిపోయింది. అన్నయ్య ఉన్నదే చెప్పాను కదా. మావయ్య గారు, ఆ, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. ప్రమిళ, నేను అకాడమీకి వెళ్తున్నాను. రా, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. వెళ్ళొస్తాను గంగా. బాయ్ అక్క. బాయ్. సరే మేము కూడా వెళ్ళొస్తాం. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అత్తనా. బాయ్ పెద్దనాన్న. బాయ్ బాయ్ స్నేహ. బాయ్. థ్యాంక్స్ బావగారు. ప్రమిళ, ఏంటి బావగారు? ఏం లేదు, నీకంతా కంఫర్ట్గానే ఉంది కదా? ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కదా? ఐ మీన్ వర్క్ స్ట్రెస్ కానీ స్టాఫ్తో ప్రాబ్లమ్స్ కానీ అలాంటివేం లేవు కదా? అలాంటిదేం లేదు బావగారు. స్టాఫ్ అంతా వర్క్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకలా అడిగారు బావగారు? ఏం లేదు, జస్ట్ లైక్ దట్. నువ్వు వెళ్ళమ్మా. సరే బావగారు. అవును ప్రమిళ, ఆ మక్కమ్ను ఒకసారి పిలువు. గుడ్ మార్నింగ్ సార్. మీరు నన్ను పిలవడం ఏంటి సార్? మీరు తలుచుకుంటే చాలు ఇలా ప్రత్యక్షమైపోతాను. మక్కం, నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు. మాకమ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ సార్. సరే గానీ కార్తిక్ ఎలా వర్క్ చేస్తున్నాడు? ఐ మీన్ అతని ఐడియాస్ వల్ల సేల్స్ ఏమైనా పెరిగేలా ఉన్నాయా? హీఈస్ బ్రిలియంట్ సార్. అయితే నీలా కాదంటావు. సార్ అతని బిహేవియర్ ఎలా ఉంటుంది? కొలీగ్స్తో బానే ఉంటున్నాడా? వెరీ జోవియల్ పర్సన్ సార్. అందరికి హెల్ప్ చేస్తాడు. కొంపదీసి నీ డ్యూటీ కూడా అతనే చేస్తున్నాడా ఏంటి? సార్ మరి తెగ పొగిడేస్తున్నావు. అతను మన ప్రమిళతో ఎలా ఉంటున్నాడు? ఐ మీన్ తనతో ఒబీడియంట్గా ఉంటున్నాడా లేదా? ఒక్క ఒబీడియంట్ గానే కాదు సార్, సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ, ఫ్రెండ్లీగా అన్ని రకాలుగా ఉంటాడు సార్. మేడం ఫ్యామిలీ టెన్షన్స్ తో డల్ గా ఉన్నారని మల్టీపర్పస్ రవ్ ఐడియాతో నవ్వించాడు సార్. వాట్? అంటే సార్ అది నీ ఉప్మా కబుర్లు ఆపి వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. అలాగే సార్. అసలు ఎందుకు పిలిచారో ఏంటో. గుడ్ మార్నింగ్ బ్రదర్. మార్నింగ్. మీరేంటి మా సూపర్ మార్కెట్కి వచ్చారు? మీరు అకాడమీ బ్యాచ్ కదా? అకాడమీకి వెళ్తూ ప్రమిలని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను. ఎలా అయినా ఈవినింగ్ నువ్వు ప్రమిల కార్లో వెళ్తుంటే ఫాలో చేసి మరీ డ్రాప్ చేస్తావు కదా? అది నేను వాంటెడ్గా చేయలేదు.
కార్తిక్, నీ సమాధానం ఏదైనా సరే నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. నేను రాంగ్ ఇంటెన్షన్తో తన్ని ఫాలో అవ్వలేదు బ్రదర్. మీ పెదనాన్నగారికి జరిగిన ప్రమాదం కళ్ళారా చూశాను. మీ ఫ్యామిలీకి ఎవరి వలనో థ్రెట్ ఉందని అర్థమైంది. సో మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరగచ్చు. అందుకే ప్రమీలా గారిని ఫాలో అయ్యాను. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రాబ్లం ఎదురైతే కాపాడొచ్చనే ఉద్దేశంతోనే అలా చేశాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నువ్వు ఒక ఎంప్లాయీ లాగా కాకుండా ఫ్యామిలీ మెంబర్ లాగా ఆలోచిస్తున్నావు. ఐ థింక్ ఇక మీదట ప్రమీల సేఫ్టీ గురించి నేను ఆలోచించనక్కర్లేదుగా. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ బ్రదర్. పెద్దోరు పాత వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయని చెప్పారే. గార్డెన్ క్లీనింగ్ చేయడానికి కావలసినవి కనబడట్లేదేంటి? రూమ్ లోకి ఎందుకు వచ్చావు? అది గార్డెన్ క్లీనింగ్ చేయడానికి మనుషులు వచ్చారు. పలుగు పార కావాలని. అవన్నీ వాళ్ళనే తెచ్చుకోమని చెప్పు. ఇంకెప్పుడు స్టోర్ రూమ్ లోకి రాకు. సారీ అమ్మగారు. వెళ్ళు. ఇంట్లో అన్నీ నాకు నచ్చనివి ఎదురవుతూ ఉంటాయి. ఛ!